తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు మరింత వ్యాపిస్తూనే ఉన్నాయి. 2 రోజులుగా చామలకోన, గడికోన ప్రాంతాల్లో రాజుకున్న మంటల ధాటికి ప్రకృతి సంపద అగ్నికి ఆహుతవుతోంది. మంటలు క్రమంగా శ్రీవారి పాదాల అటవీ ప్రాంతం వైపు విస్తరిస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి మంటలార్పేందుకు తీతీదే అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. శేషాచల అటవీ ప్రాంతంలో కార్చిచ్చురేగింది. గత 2 రోజులుగా కూడా భారీగా వ్యాపిస్తున్న మంటలతో శేషాచల అటవీ ప్రాంతం మొత్తం కూడా కాలి బూడిదవుతున్న పరిస్థితి నెలకొంది. గత 2 రోజులుగా కూడా ఈ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. బాకరాపేట పరిధిలో చెలరేగిన మంటలు గాడికోన, చామర్ల కోన వైపుగా మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీవారి పాదాల వైపుగా కూడా ఈ మంటలు వ్యాపించిన పరిస్థితి ఉంది. వీటి మంటలను కూడా తిరుమల వైపుకు రాకుండా కూడా సిబ్బంది చెట్టు కొమ్మలు, బ్లోయర్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని అటవీ ప్రాంతంలోకి మంటలు వ్యాపించాయి. అప్పటి నుంచి కూడా దాదాపు 40 మంది సిబ్బంది ఈ మంటలను అదుపు చేసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గత రాత్రి కూడా విశ్రాంతి లేకుండా కూడా ఈ మంటలు తిరుమల వైపుకు వ్యాపించకుండా కూడా సిబ్బంది కృషి చేస్తూ మంటలను అదుపు చేస్తున్నారు. ఈ మంటలు ఎక్కడి నుంచి వ్యాపించాయి, ఇప్పుడు ప్రస్తుతం ఈ మంటలు ఏమన్నా అదుపు చేసిన పరిస్థితులు ఉన్నాయి, ఇంకా వ్యాపిస్తున్నాయా? మనకు ఇది చామల వ్యాలీ నుంచి వచ్చినాయి మంటలు. అక్కడి నుంచి ఇలాగా గాడికోన వైపు ఒకటి, ధర్మగిరి వైపు ఒకటి, శ్రీవారిమెట్టు సైడ్ ఒకటి వెళ్ళింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి దాదాపు 60-70 మంది విజిలెన్స్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, తర్వాత ఫారెస్ట్ వాళ్ళు అందరూ కలిపి మన ఈ టీవీ టవర్ వైపు, తర్వాత ధర్మగిరి వైపు ఆపేసాము. ఇప్పుడు గాడికోన వైపు, తర్వాత శ్రీవారిమెట్టు వైపు ఉంది. ఇది కూడా కొద్దిగా సకాలం లోపల కంట్రోల్ చేసేస్తాము. దాదాపు ఒక 40 నుంచి 50 హెక్టార్ల వరకు అడవి ఖాళీ ఉంటుంది. ఇప్పుడేమో మనకు టీటీడీ పరిధిలోని ఫారెస్ట్కి తిరుమల వైపుకు రాకుండా అడ్డుకుంటున్నారు. అటువైపు కూడా గాడికోన వైపు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి, రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అంటున్నారు. అటుపక్క ఎలా ఉంది మంటలు? అక్కడ ఏమన్నా ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? గాడికోనలో దాదాపు 25 నుంచి 30 మంది ఉన్నారు. ధర్మగిరి వైపు ఒక 25 మంది ఉన్నారు. తర్వాత ఇక్కడకు ఇప్పుడు మనం ఫైర్ ఇంజిన్ పిలిపించాము. తర్వాత దాదాపు 15 మంది నుంచి 20 మంది ఇక్కడ కంట్రోల్ చేయడానికి చేస్తున్నాము. నిన్న ఉదయం నుంచి కూడా మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని, అయితే ఈ చెట్టు కొమ్మలన్నీ చెట్ల ఎండ కారణంగా చెట్లన్నీ ఎండిపోయి ఉండడం, గాలి వ్యాపిస్తుండడంతో లోయ ప్రాంతం నుంచి మంటలు వస్తుండడంతో మంటలు తీవ్రంగా కూడా త్వరగా కూడా వ్యాపిస్తున్నాయని, మన తిరుమల వైపుకు మంటలు రాకుండా అదుపు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని అధికారులు అంటున్నారు. శేషాచల అటవీ ప్రాంతం నుంచి కెమెరామెన్ శేఖర్తో కలిసి రుత్విక్, ఈటీవీ న్యూస్.